హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు మరియు జీలకర్ర వేసి తక్కువ మంట పైన బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లారుతుంది. వాటిని పక్కన పెట్టి అదే ప్యాన్లో కాకరకాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలన్నమాట. పల్లీలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చివరిగా వచ్చేసి కరివేపాకు తడి లేకుండా చూసుకొని ఈ విధంగా వేయించుకొని వీటన్నిటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర అండ్ అదేవిధంగా చింతపండు, ఇంతకుముందు వేయించుకున్న కరివేపాకు, పల్లీలు, ఫ్రైడ్ కాకరకాయ ముక్కలు సగం సగం తీసుకోవాలి 3. అదేవిధంగా కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ప్యాన్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇంతకుముందు కుంచుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు, కాకరకాయ కారం మసాలాలో వేసి బాగా కలపాలి వీటిని. సో ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ అనేది కాకరకాయ ముక్కకి పడుతుంది. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేడివేడిగా అన్నంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారంతో సర్వ్ చేస్తే చాలా సంతోషంగా తింటారు. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్కసారి తయారు చేసి చూడండి. దీంట్లో ఉన్న మోరల్ ఏంటంటే కాకరకాయ ఎంత చేదుగా ఉన్నా సరే సరైన పదార్థాలతో కలిపితే రుచికరమైన వంటకం అవుతుంది. అలాగే మన జీవితంలో కష్టాలు, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ సరైన దృక్పథం ఎదుర్కొంటే అవి విజయాల్లోకి మారుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.